కొత్త సంవత్సరానికి సమయం ఆసన్నమవుతుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్ లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్ 31 రాత్రి సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ యువత ఎంతగానో ఎదురు చూస్తుంది. కార్పొరేట్ ఈవెంట్స్, పబ్స్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్స్ లో సెలబ్రేషన్స్, రోడ్ల మీద యూత్ హడావిడి, హైదరాబాద్ లో పండగ వాతావరణం పీక్స్ లో ఉంటుంది. ఇక ఈ క్రమంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్. న్యూ ఇయర్ వేడుకల పేరుతో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇవాల్టి నుంచి న్యూ ఇయర్ వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు సిపి సజ్జనార్. డిసెంబర్ 31 రాత్రి 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ నిర్వహిస్తామని, తనిఖీల కోసం 7 ఫ్లాట్లను అదనపు బలగాలను మోహరించబోతున్నట్టుగా తెలిపారు సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా 10,000 రూపాయల ఫైన్, 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు సజ్జనార్. పబ్లు, 3 స్టార్ పై స్థాయి హోటల్స్ లో వేడుకలకు రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్ ను సీజ్ చేస్తామని చెప్పారు సిపి సజ్జనార్. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, రూల్స్ అతిక్రమిస్తే ఇక యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మహిళల భద్రతకు 15 షీ టీమ్స్ మఫ్టీలో నిఘా ఏర్పాట్లు చేయబోతున్నాయని, అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్టు చేస్తామన్నారు. సో హైదరాబాద్ నివాసీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనసారా ఎంజాయ్ చేయండి, బట్ బీ అలర్ట్. రూల్స్ అతిక్రమిస్తే న్యూ ఇయర్ జైల్లో గడపాల్సి వస్తుంది.